హలో, జూలై 12వ తేదీన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడైనటువంటి అనంత్ అంబానీ వివాహం జరిగింది. నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో జరిగిన ఈ వివాహానికి దాదాపు 4,500 కోట్ల పైగా అమౌంట్ కూడా ఖర్చు పెట్టారని తెలిసింది. అత్యంత భారీ వివాహంగా కూడా నమోదైంది. అయితే ఈ ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు, అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వేరే వేడుక లేదు అంటే పెళ్లికి సంబంధించి మాత్రం ఇదే చివరి పెళ్లిగా చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ వివాహ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు అంతేనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళను కూడా చాలా కీలకమైన గెస్ట్లుగా పిలిచారు. అండ్ అనంత్ అంబానీ వివాహం చేసుకున్నాడు వీళ్ళందరి మధ్యలో. మరి ఈ వేడుకకి సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ ఊబకాయం, అంటే ఆయన యొక్క హెల్త్ గురించి ఒక చర్చ అయితే జరుగుతోంది కూడా. ఒక దశలో 108 కిలోల బరువు తగ్గినటువంటి అనంత్ మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్నాడు. ఎందుకు చేరుకున్నాడు అలా? ఎవరైనా తగ్గుతూ పోతారు కదా, అండ్ ఒకవేళ తగ్గాక కూడా కాన్స్టెంట్గా ఉండిపోతారుగా అలాగా. కానీ అసలు ఎందుకు మళ్ళీ పెరిగిపోయాడు అనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకు పెరిగిపోయాడో ఒకసారి చూద్దాం. యుక్త వయసులో అంటే టీనేజ్లో ఉన్నప్పుడు 200 కిలోల బరువును కూడా దాటేసిన అనంత్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్ట. అనంతరం కఠినమైన వ్యాయామం కానీ డైటింగ్ కానీ చేసి 18 మంత్స్లోనే 108 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించాడు. అప్పుడు పిక్స్ కూడా మనకు తెలుసు. అయితే చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న అనంత్ తగ్గినంత వేగంగా మళ్ళీ బరువు పెరిగిపోయాడు. అనంత్ మళ్ళీ బరువు పెరగడం గురించి తల్లి నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు కూడా. అనంత్ తీవ్రమైనటువంటి ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతను చాలా ఎక్కువ స్థాయిలో స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. సో ఆ స్టెరాయిడ్స్ వల్లే అనంత్ మళ్ళీ బరువు పెరిగిపోయాడు అంటూ నీతా కూడా పేర్కొన్నారు. జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో తన అనారోగ్య సమస్యల గురించి అనంత్ కూడా మాట్లాడాడు. నా జీవితం పూలపాన్పేం కాదు, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాను. జీవితాంతం వాటితో పోరాడాల్సిందే. మా అమ్మ నాన్న నాకు చాలా అండగా నిలుస్తూ నాకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారంటూ అనంత్ కూడా వ్యాఖ్యానించడం మనకు తెలుసు. మరి అనంత్ మాట్లాడుతున్న సమయంలో ముఖేష్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది, మనం చూసాం. అయితే అనంత్ ఒకసారి తగ్గినవాడు ఎందుకు మళ్ళీ అంతలా లావయ్యాడు, అంత ఊబకాయం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నకు మాత్రం ఆయన తల్లి ఇచ్చిన సమాధానంతో నెటిజన్లంతా కూడా వాళ్ళు తోచిన విధంగా కూడా స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ప్రస్తుతం నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన వివాహం మాత్రం హైలైట్ అయిందని చెప్పచ్చు. భారతదేశం మొత్తం మీదే అత్యంత ఖరీదైన వివాహంగా కూడా ఇది నమోదైంది.